బ్రేకింగ్ న్యూస్. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరదల్లో వచ్చి చిక్కుకుపోయిన బోట్లను బయటకు తీసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడు ఆ ప్రయత్నాలు ఫలిస్తూ ఉన్నాయి. బోట్లు బయటకు వచ్చాయి. కాకినాడ నుంచి వచ్చిన ఒక బృందం, ప్రత్యేక బృందం ఈ బోట్లను బయటకు లాగే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాయి. మొన్న వచ్చిన వరదల్లో ఆ బోట్లు కొట్టుకుని వచ్చి గేట్లను డ్యామేజ్ చేసి అక్కడ ఇరుక్కుపోయాయి. 3 రోజులుగా ఈ బోట్లను వెలికి తీసే ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఇప్పుడు కొంత ముందడుగు పడింది. ఆ బోట్లను బయటికి తీశారు. 2గా కట్ చేసి కూడా బోట్లను బయటికి తీస్తున్నారు. ఈ బోట్లను బయటికి తీసే ఆపరేషన్కి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మా ప్రతినిధి రాజేష్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజేష్, బోట్లన్నీ కూడా బయటకు వచ్చేసినట్టేనా? బోట్లు ఇంకా బయటికి తీస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. బోట్లు తీసే ప్రక్రియ చాలా శరవేగంగా సాగుతుంది. వాస్తవానికి ఒక బోట్ అయితే ఇక్కడ ఒకసారి మనం చూస్తున్నటువంటి ఆ బోటు కొంత ముందుకి మూవ్ అయింది. ఒక 2-3 మీటర్ల కిందకు ముందు కొంచెం మూవ్ అయింది. తర్వాత అది కిందక చిన్న బోట్ అడ్డుపడడంతో అది ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే ముందుగా బోటుని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా వెయిట్ ఉండే బోట్ ఇది. ఇసుకను డ్రెడ్జింగ్ చేసేటువంటి బోట్లు ఇక్కడ ఇరుక్కుపోవడంతో బోట్లను తీయడం కొంత కష్టతరంగా మారిందని చెప్పాలి. వేరే ఎలాంటి అంటే ఏదైతే ఇరుక్కుపోయిన బోట్ ఉందో అలాంటి బోట్లని తీసుకొచ్చి వాటి సాయంతో తాడులను ఉపయోగించి బయటికి లాగే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. చూడొచ్చు, మన ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. మీరు చూస్తున్నట్టు బోటు ఇంతకుముందు వాస్తవంగా ప్రకాశం బ్యారేజ్ గేట్లలో ఇరుక్కుపోయిన ఉన్నటువంటి బోటు, దాన్ని కొంత ముందుకు వరకు తీసుకురాగలిగారు. దాన్ని తిరిగి అది అడ్డంగా పడిపోయింది. దాన్ని ఒక నార్మల్ పొజిషన్, అంటే అటు పక్కన మనకు కనబడుతున్న బోటు ఏ విధంగా ఉందో అదే విధమైన పొజిషన్ తీసుకొచ్చి దాన్ని ఒడ్డుకు తీసుకురాబోతున్నారు. వాటితో పాటు మిగతా వాటిని కూడా అదే విధంగా ఒడ్డుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్న ప్రస్తుతం తాళ్ల సాయంతో అటువైపు ఉన్నటువంటి బోట్ని నార్మల్ పొజిషన్ తీసుకురావడానికి అయితే ప్రస్తుతానికి మొత్తం కూడా పనులన్నీ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే బోట్లు పొజిషన్లో లేకపోవడం, రెండోది గేట్లలోకి చొచ్చుకుపోయి ఉండడంతో వాటి తీయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత చివరికి ఆ బోట్ని సగానికి అటువైపున కట్ చేశారు. కట్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఇలాంటి బోట్లనే, ఇంతకంటే కొంచెం వెయిట్ ఉన్న బోట్లని తీసుకొచ్చి వాటి సాయంతో బయటికి తీసుకురావడానికి ప్రస్తుతానికైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కింద గజ ఈతగాళ్ళు కూడా దిగి కింద తాళ్ల సాయంతో కిందను కూడా అమరుస్తున్నారు. తాళ్లను ఉపయోగించి ఆ బోట్ని ఇటువైపుకి నార్మల్ పొజిషన్ తీసుకొచ్చి తర్వాత దీన్ని బయటికి లాగే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చాలా క్లిష్టతరంగా ఉందని చెప్పాలి. గతంలో ఒకసారి 2020లో వరదలో ఒక బోటు కొట్టుకొచ్చింది. అది వరదలో కొట్టుకుపోయింది. కానీ ఈ బోట్లు మాత్రం అటు కిందకి లాకుల నుంచి గేట్ల నుంచి కిందకి వెళ్ళలేని పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత ఈ ఒక్క బోట్ను మాత్రం గేటు బయట నుంచి కొంత ముందుకు తీసుకురాగలిగారు. తర్వాత దీన్ని నార్మల్ పొజిషన్ తీసుకొచ్చి బయట తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముమ్మరంగా అయితే పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రోహిత్. ఎందుకంటే చాలా రోజులుగా ముందుగా కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేశారు. తర్వాత ఈ బోట్లను తీసే ప్రక్రియను మొదలుపెట్టారు. భారీ యంత్రాల సాయంతో వీటినన్నింటి కూడా బయట తీస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ వద్ద చూడలేదనేది ఎక్స్పర్ట్స్ కానీ ఇంజనీరింగ్ నిపుణులు కానీ చెప్తున్నారు. ఇంత బరువైన బోట్లను తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగానే ఇది కుట్ర కోణంలో ఇది చేశారని కూడా ప్రధానంగా చేస్తున్న నేపథ్యంలో ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ పొజిషన్ కనుక దృశ్యాలు మనం చూస్తే కనుక ఇక్కడ నుంచి పూర్తిగా మనకు స్పష్టంగా కనబడుతుంది. మొత్తం బోట్ని నార్మల్ పొజిషన్ తీసుకురావడానికి చేస్తున్నటువంటి పనులు మనం చూస్తున్నాము. పక్కన మీకు కనబడుతుంది కదా బోట్ ఒకటి, సేమ్ అదే తరహా బోట్. అది ఇసుకను డ్రెడ్జింగ్ చేస్తారు. ఇసుక నదిలోకి మధ్యలోకి వెళ్ళి ఇసుకను డ్రెడ్జింగ్ చేసుకు తీసుకొచ్చే బోట్లు అవి. అలాంటి బోటే ఇక్కడ మనకు కనబడిన బోటు. అలాంటి బోటే దాదాపు 30-40 టన్నుల వెయిట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ బోటుని తీయడానికి ఏ విధంగా శ్రమిస్తున్నారో మనం చూడవచ్చు. ఒకసారి తాళ్లను ఉపయోగిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. వీటన్నిటి సాయంతో ఆ బోట్ని అలా పడిపోయింది. దాన్ని నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చే పనులు చేస్తున్నారు. నార్మల్ పొజిషన్కి వస్తే కనుక చాలా ఈజీగా ఒడ్డుకు తీసుకొచ్చేయచ్చు అనేది ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. కానీ నార్మల్ పొజిషన్ రావడానికే చాలా కష్టమవుతుందని కూడా చెబుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. భారీ యంత్రాల సహాయంతో వీటినన్నింటిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 3-4 రోజులుగా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ పెద్దగా ఫలితం లేదు. కానీ మధ్యాహ్నం తర్వాత ఈ బోటు కొంచెం ముందుకు వెళ్ళగలిగింది. వాస్తవంగా ఇంతకుముందు వరకు ఇక్కడ మీకు చూస్తే కనుక ఇటువైపు ఈ ప్రకాశం బ్యారేజ్ గేట్లు నానుకుని ఇక్కడ ఉంది. దాన్ని అవతల వైపుకు లాగగలిగారు. తర్వాత కొంత ముందుకు కూడా వెళ్ళిన తర్వాత అది మధ్యలో బోట్ ఉండడంతో ఆగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దాన్ని నార్మల్ పొజిషన్కి అయితే తీసుకొస్తున్నటువంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. భారీ బోట్లను తీసుకొచ్చి వాటిని బయటికి లాగే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ బోట్లు కుట్రకోణంలో భాగంగానే వీటిని తీసుకొచ్చి వరదలో వదిలారనేది ఇప్పటికే ప్రభుత్వం కూడా నిగ్గు తేల్చింది. 2 అరెస్ట్ చేసిన వాళ్ళు ప్రస్తుతం రిమాండ్
ఖైదీలుగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ బోట్లను పూర్తిగా బయటికి తీసే ప్రక్రియ మాత్రం చాలా కొంత స్లోగానే సాగుతుంది. ఎందుకంటే ఇంత వెయిట్ ఉన్నటువంటి బోట్లు గతంలో ఎక్కడ కూడా ఏ డ్యామ్లో కూడా మేము చూడలేదనేది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి కొంత తీయడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కానీ అయినా శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ బోట్ను ఒకటి బయటికి తీయగలిగితే నెక్స్ట్ మిగతావి కూడా అదే విధంగా తీయడానికి ఇక్కడైతే పనులన్నీ చకచకా చేస్తున్నారు రోహిత్. అంటే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? ఇంకా ఎన్ని గంటలు ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది మొత్తం ఆ బోట్లన్నీ బయటకు తీయటానికి? అంటే ఇంత సమయం అనేది చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అది పొజిషన్ మార్చడానికి చాలా కష్టం అవుతుంది. కొన్నిసార్లు వాహనాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మెషినరీ సంబంధించిన విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. కొన్నిసార్లు దానికి బిగించినటువంటి తాళ్ళు ఊడిపోవడం ఇలాంటి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇంత సమయం అనేది వాళ్ళు కూడా చెప్పలేకపోతుంది. అందుకే దాదాపు 3-4 రోజులుగా వీళ్ళు శ్రమిస్తూనే ఉన్నారు. శ్రమించిన తర్వాత ఈ రోజే కొంత చేంజ్ కనబడుతుంది. కాబట్టి సాయంత్రం 2-3 గంటల్లో దాన్ని పొజిషన్ మార్చి ఒడ్డుకు తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. దీని తర్వాత మిగతా బోట్ను కూడా 1 by 1 తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రేయింగ్ బౌళ్ళు కష్టపడుతున్నారు. ఒకసారి ఆ విజువల్ చూస్తే కనుక మీరు తాళ్ళను ఏ విధంగా బిగిస్తున్నారు చూడొచ్చు. చాలా కష్టమైన ప్రాసెస్ ఇదంతా కూడా. తాళ్ళు బిగించాలి. తాళ్ళు ఒకవేళ సెట్ అయితేనే అవి పొజిషన్ వస్తే, ఒక సెట్ కాకపోతే మళ్ళీ వేరే మార్గాన్ని చూసుకుని దాన్ని పొజిషన్ మార్చడానికి చేయాల్సి ఉంటుంది. కాబట్టి టైం అయితే చెప్పలేకపోతున్నారు. ఒకసారి మనకి ఇక్కడ వాటర్లో గజేతగాడు మనం చూస్తున్నాము. ఆ గజేతగాడిని కూడా ఉపయోగించి ఇదంతా చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆ గజేతగాడి సాయంతో కింద నుంచి బోటు కింద నుంచి కూడా తాళ్ళు పంపించి దాని ద్వారా పైకి తీసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు రోహిత్. చూడాలి మరి సాయంత్రానికి తీసుకొచ్చే అయితే చేస్తున్నారు. మరి ఎంతవరకు సాధ్యమవుతుంది చూడాలి. ఆ బోటు పొజిషన్ మారితే కానీ బయటికి తీసుకురావడానికి వీలు పడదనేది ఉన్నటువంటి అధికారులు కానీ ఎక్స్పర్ట్స్ అంతా చెబుతున్నారు. కాబట్టి ముందు నార్మల్ పొజిషన్కి వస్తే సగం పని అయిపోయినట్టనేది వీళ్ళు చెప్తున్న మాట. కాబట్టి ముందు నార్మల్ పొజిషన్ తీసుకురావడానికి పనులు అయితే చేస్తున్నారు రోహిత్. రైట్ రాజేష్, ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్ల దగ్గర ఇరుక్కుపోయిన బోట్ల తొలగింపు కార్యక్రమం 3వ రోజు కూడా కొనసాగుతూ ఉంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరదల్లో ఆ బోట్లు వచ్చి అక్కడ చిక్కుబడిపోయాయి. బ్యారేజ్ గేట్లను కూడా కొద్దిమేర ధ్వంసం చేశాయి. అయితే బోట్ల తొలగింపు ప్రక్రియలో గేట్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఆ బోట్లను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బోట్ని మామూలు పొజిషన్కి తీసుకుని రాగలిగితే దాదాపు కొంతమేర వర్క్ కంప్లీట్ అయినట్టే అని భావిస్తున్నారు. అందుకే తాళ్లను కట్టి దాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చి ఆ తర్వాత అక్కడ నుంచి ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బోట్ని 2 ముక్కల కింద కట్ చేశారు. ఆ 2 ముక్కల్ని కూడా మెల్లగా బయటకు తీసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బ్యారేజ్ గేట్ల దగ్గర బోట్లు ఇరుక్కుపోయాయి. ఇప్పుడు వాటిలో కదలిక కనిపిస్తూ ఉంది. 3 రోజుల తర్వాత నీటి కిందకు వెళ్ళి బోట్లను కట్ చేస్తారు సిబ్బంది. ఎటకేలకు ఒక బోటు కదులుతోంది. బోట్ను 2 భాగాలుగా చేసి ఒక్కో భాగాన్ని విడివిడిగా ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగుతోంది. ఇంకా కొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది అని భావిస్తూ ఉన్నారు. కాకినాడ నుంచి కూడా ఒక నిపుణుల బృందం వచ్చింది. ఆ ఇరుక్కుపోయిన బోట్లను మనం చూడొచ్చు. ఒక బోట్ని 2 ముక్కల కింద కట్ చేశారు. తాళ్ల సాయంతో ఆ బోట్ని యథాస్థానానికి తీసుకొచ్చి యాక్చువల్ పొజిషన్కి తీసుకొచ్చి అక్కడ నుంచి ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.